దివంగత టాలీవుడ్ నటుడు కోటా శ్రీనివాసరావు గారింట తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల కోటా శ్రీనివాసరావు గారు అనారోగ్యంతో మరణించారు. ఈ వార్త ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇలాంటి సమయంలో ఆయన సతీమణి కూడా తాజాగా మరణించారు. కోటా శ్రీనివాసరావు గారి సతీమణి రుక్మిణి గారు కాసేపటి క్రితమే మరణించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. తన భర్త మృతి చెందిన నేపథ్యంలో తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు రుక్మిణి గారు. హైదరాబాద్లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. గత నెలలో కోటా శ్రీనివాసరావు గారు మరణించారు. నెల రోజుల తర్వాత ఆమె కూడా మరణించడం అందరినీ తీవ్ర విషాదంలో నింపింది. కోటా శ్రీనివాసరావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్గజ లెజెండరీ నటుడిగా ఆయన సొంతం చేసుకున్నారు మంచి పేరుని. ఆయన మరణించిన నెల రోజుల్లో ఆయన భార్య రుక్మిణి గారు కూడా కన్నుమూశారు. కుటుంబంలో 2 విషాదాలు నెలకొన్నాయి ఒక నెలలోనే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. కోటా శ్రీనివాసరావు గారు వృద్ధాప్య కారణాలతో జూలై 13వ తేదీన తుది శ్వాస విడిచారు. భర్త మరణించిన నెల రోజులకి రుక్మిణి గారు కూడా మరణించారు. ఆమె కూడా కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. భర్త దూరం అవ్వడం ఆమె కూడా తట్టుకోలేకపోయారు. ఆమె మరణ వార్తని కుటుంబ సభ్యులు కూడా తెలియజేశారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వారి కుటుంబ సభ్యులు కూడా వస్తూ ఉన్నారు ఇంటికి. ముఖ్యంగా అభిమానులు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. రుక్మిణి గారి అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారనే విషయాన్ని కూడా తెలియజేశారు కుటుంబ సభ్యులు. అయితే ఆమె ఎలాంటి సమస్యలతో కన్నుమూశారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె మరణ వార్త సినీ ఇండస్ట్రీని దుఃఖంలో ముంచేసింది. నెల రోజుల వ్యవధిలోనే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ కూడా కన్నుమూయడం నిజంగా కుటుంబానికి చాలా బాధాకరం. కన్నీటి పర్యంతమవుతున్నారు మనవాళ్ళిద్దరూ కూడా. రుక్మిణి గారి వయసు 75 సంవత్సరాలు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆమె కన్నుమూశారు. కోటా శ్రీనివాసరావు గారు గత నెలలోని 83వ ఏట ఆయన కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న ఆయన ఫిలింనగర్లోని స్వగృహంలోనే మరణించారు. వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్నారాయన. 2 ఏళ్ల క్రితం వరకు వరుసగా సినిమాల్లో నటించారు కానీ 2023లో రిలీజ్ అయిన సువర్ణ సుందరితో ఇక ఆయన సినిమాలు చేయలేదు. అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో చిన్న పాత్ర చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణమైంది. ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 1968లో రుక్మిణి గారితో ఆయనకు వివాహమైంది. వీరికి 2 కూతుర్లు 1 కుమారుడు. దురదృష్టం ఏంటంటే ఆయన కుమారుడు కూడా 2010 జూన్ 21 జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.